well known fact about inorganic chemistry is you have to study NCERT line by line. ఎస్, కానీ మీరు ఈ 35 డేస్లో ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చదవగలరా అన్ని టెక్స్ట్ బుక్లు? కాబట్టి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఫస్ట్ అయితే సేవ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఆర్గానిక్ అని కామెంట్ చేయండి. ఏం లేదమ్మా, కెమికల్ బాండింగ్ లెసన్ ఉంది, దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తీసుకోండి. ఏంటిది? ఫజన్స్ రూల్ ఒకటి, డైపోల్ మూమెంట్, హైబ్రిడైజేషన్, వెస్పర్ థియరీ, M.O.T. పీరియాడిక్ టేబుల్ దగ్గరకు వచ్చేటప్పటికి గ్రూప్ నెంబరు, పీరియడ్ నెంబరు క్యాలిక్యులేట్ చేయడం, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అవి గ్రూప్స్లో, పీరియడ్స్లో, నెక్స్ట్ అలాగే పీ బ్లాక్లో, డి బ్లాక్లో ఎలా వేరియేషన్ ఉంటుంది అనేది ఒక్కసారి చూసుకోండి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఏంటి అంటే ఐయుపాక్ నేము, నామిక్లేచరు, CFT క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, PBT ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇంకా దీని నుంచి బయటకైతే వెళ్ళడం. D&F బ్లాక్లో ఏంటి అంటే లాంథనైట్ కాంట్రాక్షన్, మీ NCERT టెక్స్ట్ బుక్లో గ్రాఫ్ ఉంటుంది, ఒకసారి ఆ గ్రాఫ్ను కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అలాగే KMnO4, K2, Cr2O7 వాటి యొక్క ప్రాపర్టీస్. KMnO4 తీసుకున్నారనుకోండి, బేసిక్ మీడియంలో ఎలా ఉంటుంది, ఎసిడిక్ మీడియంలో ఎలా ఉంటుంది, న్యూట్రల్ మీడియంలో ఎలా ఉంటుంది. సో అవేంటివి? ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, రెడ్యూసింగ్ ఏజెంట్స్. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్. ఓకే, ఇక్కడ ఇన్ఆర్గానిక్ మీకు 4 లెసన్సే కనిపిస్తున్నాయి, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ 5th వన్, దట్ ఈస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో యూ హ్యావ్ టు స్టడీ preparations first, preparations of all the groups, and then go to the properties, then go to the trends in periods and groups. So this is most important for the P block elements. So I can say inorganic chemistry is dead easy for competitive exams because all are from the NCERT textbooks. Okay, ఫస్ట్ అయితే ఇవి ఎలా చదవాలి అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.